Hi, please do subscribe to my channel. Today I am going to tell you about brain retraining for chronic low back pain. Brain retraining for chronic low back pain involves therapies that focus on altering how the brain processes pain signals, aiming to unlearn chronic pain and improve communication between the brain and back. Effective methods లో గ్రేడెడ్ సెన్సరీ మోటార్ రీట్రైనింగ్ అంటారు. అందులో న్యూరల్ నెట్వర్క్స్ని రీట్రైన్ చేసి సెన్సరీ ప్రాసెసింగ్ చేసి మోటార్ కంట్రోల్ వస్తుంది అనమాట రిలేటెడ్ టు ద బ్యాక్. ఇందులోనే ఒక 12-week కోర్స్ ట్రయల్ వేశారు, అది రిజాల్వ్ ట్రయల్. అందులో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ పెయిన్ ఇంటెన్సిటీ అండ్ డిసెబిలిటీ లాస్టింగ్ అప్ టు ఏ ఇయర్ ఆర్ మోర్ తీసుకురాగలిగారు. అనదర్ అప్రోచ్ ఈస్ పెయిన్ రీప్రాసెసింగ్ థెరపీ. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్రెయిన్ రీట్రైనింగ్ ఫర్ క్రానిక్ లో బ్యాక్ ఏక్. ఇది ఒక సైకలాజికల్ థెరపీ. పేషెంట్స్ని రీఫ్రేమ్ చేస్తుంది పెయిన్ని. హెల్ప్స్ పేషెంట్స్ రీఫ్రేమ్ పెయిన్ యాజ్ లెస్ థ్రెటనింగ్. అంటే అంతగా నోటీస్ చేయరు పెయిన్ని, అంటే డామినేట్ చేస్తుంది నన్ను పెయిన్ అనే ఫీలింగ్ తగ్గిస్తుంది అనమాట పెయిన్ రీప్రాసెసింగ్ థెరపీలో. సో దట్ ప్రమోట్స్ రికవరీ బై చేంజింగ్ బ్రెయిన్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ పెయిన్ పర్సెప్షన్. బ్రెయిన్ రెస్పాన్స్, పెయిన్ పర్సీవ్ చేసుకునేటప్పుడు బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాంట్లో మార్పులు తీసుకొస్తుంది పెయిన్ రీప్రాసెసింగ్ థెరపీలో. స్టడీస్ రిపోర్ట్ దట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ పేషెంట్స్ ఈ పెయిన్ రీప్రాసెసింగ్ థెరపీ చేయించుకున్న మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్ పెయిన్ ఫ్రీ చాలా ఇయర్స్ వరకు ఉన్నారంట. కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ ఇయర్స్ ఎక్కువ ఉందంట వీళ్ళకి. So these brain-centered treatments contrast with traditional therapies focusing only on physical back structures by addressing the nervous system role in maintaining chronic pain. ఇందులో ఈ బ్రెయిన్ సెంటర్ ట్రీట్మెంట్స్లో బ్రెయిన్ రీట్రైనింగ్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, సెన్సరీ మోటార్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ ఉంటుంది టు నార్మలైజ్ బ్రెయిన్ బ్యాక్ కమ్యూనికేషన్ అండ్ రెడ్యూస్ హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. In summary, brain retraining for chronic low back pain is a validated treatment approach targeting neural mechanisms underlying persistent pain, delivering modest to substantial long-term relief by changing how the brain interprets and manages pain signals. This represents a promising direction, especially when no clear physical cause is identified for the chronic pain. కొంతమందిలో కాజ్ తెలీదు ఎందుకు వస్తుందో లో బ్యాక్ ఏక్. సో అలాంటి వాళ్ళు ఈ బ్రెయిన్ సెంటర్ ట్రీట్మెంట్స్ ఆర్ బ్రెయిన్ రీట్రైనింగ్ అనేది చేయించుకుంటే చాలా మంచిది. అందులో 2 మెథడ్స్ మనము చెప్పుకున్నాము. ఒకటి సెన్సరీ మోటార్ రీట్రైనింగ్, అనదర్ వన్ ఈస్ పెయిన్ రీప్రాసెసింగ్ థెరపీ. థ్యాంక్ యూ.